శ్రీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ఉన్న అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా, మహారాష్ట్రలో ఉన్న శక్తిపీఠాలలో ప్రముఖమైనదిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం మాహూర్. నాందేడ్ జిల్లాలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు రేణుకా అమ్మవారు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి అందాల నడుమ అలరారుతున్న మాహూర్ రేణుకా అమ్మవారి ఆలయ విశేషాలేంటో మనం ఇప్పుడు చూద్దామా? భగిని శ్రీచంద్రబింబాననా బింబోష్ఠీ స్మిత భాషిణీ శుభకరి కాదంబవాట్యాశ్రుత హ్రీంకారాక్షర మంత్ర మధ్య శుభగా శ్రోణీ నిడంబాంగిద మామంబాపురవాసిని భగవతి హేరంబ మాతావతు అంటూ శ్రీ రేణుకా అమ్మవారి నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం మాహూర్. ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి అందాల నడుమ అలరారుతున్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు రేణుకా అమ్మవారు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. దేశంలో ఉన్న అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా, మహారాష్ట్రలోని శక్తిమాత ఆలయాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రం మహారాష్ట్రలోని నాందేడ్ నగరం నుంచి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. దేశంలోని శక్తిమాత క్షేత్రాలలో విశేషమైనదిగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి నాందేడ్ వరకు బస్సు లేదా రైలులో ప్రయాణించి అక్కడి నుంచి బస్సులో ఈ దివ్యక్షేత్రానికి చేరుకోవచ్చు. ఈ దివ్యక్షేత్రానికి చేరుకునే మార్గం భక్తులకు అద్వితీయమైన అనుభూతుల్ని అందజేస్తుంది. పచ్చని వనసంపదతో, కొండలు, గుట్టలతో మనోహరంగా దర్శనమిచ్చే ఈ క్షేత్ర మార్గం భక్తులకు కావలసినంత మానసికానందాన్ని అందజేస్తుంది. శ్రీ రేణుకా అమ్మవారు కొలువైన మాహూర్ క్షేత్రాన్ని మాహూర్ గఢ్ అని పిలవడం జరుగుతుంది. అత్యంత మహిమాన్వితమైన ఈ దివ్యక్షేత్రంలో రేణుకా అమ్మవారు కొలువైన ఆలయానికి సుమారు 300 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. ఈ దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా కొండ కింది భాగంలో ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతున్న మాతృతీర్థానికి చేరుకుని భక్తి శ్రద్ధలతో స్నానాధికాలు చేస్తారు. ఈ దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా ఈ క్షేత్రంలోని కొండ కింది భాగంలో ఉన్న మాతృతీర్థానికి చేరుకుంటారు. అతి పురాతనమైన ఈ మాతృతీర్థంలో స్నానాధికాలు చేస్తే సమస్త కల్మషాలు మటుమాయమవుతాయని చెబుతారు. మాతృతీర్థానికి చేరుకున్న భక్తులు ఓం రేణుకా మాతాయే నమః అంటూ భక్తి శ్రద్ధలతో స్నానాధికాలు చేసి ఇక్కడే ఉన్న విఘ్నేశ్వరుణ్ణి, హనుమంతుణ్ణి దర్శించుకుంటారు. దేశంలో మొండెం భాగం మాత్రమే ఉన్న ఏకైక ఆలయంగా రేణుకా అమ్మవారి ఆలయం ఖ్యాతికెక్కింది. జమదగ్ని ఆదేశానుసారం పరశురాముడు తన మాతృమూర్తి అయిన రేణుకా అమ్మవారి శిరస్సును
నరికినప్పుడు అమ్మవారి శిరస్సు ఈ మాహూర్ కొండపై పడిందని పురాణాల ద్వారా అవగతమవుతోంది. మాతృతీర్థంలో స్నానాధికాలు చేసిన భక్తులు అనంతరం ఘాట్ రోడ్డు మీదుగా కొండ మీదకు చేరుకుని అక్కడకు విధిగా ఏర్పాటు చేసిన దుకాణాలలో అమ్మవారికి ప్రీతిపాత్రమైన పూజా ద్రవ్యాలను సేకరించుకుంటారు. భక్తులు ఘాట్ రోడ్డు మీదుగా కొండ మీదకు వచ్చి ఆలయానికి సమీపంలో ఉన్న దుకాణాలలో అమ్మవారికి సమర్పించుకోవడానికి పూజా ద్రవ్యాలను సేకరించుకుంటారు. మాహూర్ దివ్యక్షేత్రంలో రేణుకా అమ్మవారు కొలువైన క్షేత్రాన్ని మాహూర్గఢ్ అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఈ క్షేత్రంలో అమ్మవారి ఆలయం కొండ మీద ఉంటుంది. ఈ కొండ మీదకు చేరుకోవడానికి విధిగా మెట్లను నిర్మించారు. ఈ మెట్ల మీదుగానే భక్తులు అమ్మవారి ఆలయానికి చేరుకోవలసి ఉంటుంది. అత్యంత పురాతనమైన ఈ ఆలయం 300 సంవత్సరాల క్రితం నాటిదిగా చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. అయితే ఇక్కడ అమ్మవారి ఆలయం అంతకు ముందు కొన్ని యుగాలకు ముందు నుంచి ఉన్నట్టుగా పురాణాల ద్వారా అవగతమవుతుంది. రేణుకా అమ్మవారి ఆలయ ప్రాంగణంలోకి వచ్చిన భక్తులకు ఆలయ ప్రాంగణంలో ఒక రావి చెట్టు కింద హనుమంతుడు, విఘ్నేశ్వరుని మూర్తులు దర్శనమిచ్చి భక్తులను భక్తి పారవస్యంలో ముంచుతాయి. వాటిని దర్శించుకున్న భక్తులు అనంతరం రేణుకా అమ్మవారి ఆలయం చుట్టూ ఉన్న కాలభైరవుడు, చండిక, మహాకాళి, నాగదేవత, ఏకవీరాదేవి మూర్తులను దర్శించుకుని భక్తి పారవస్యంలో మునిగి తేలుతారు. అమ్మవారి గర్భాలయానికి ముందు ఒకచోట ఓ రోలులో పాన్ తయారీ జరుగుతూ ఉంటుంది. తమలపాకు, ఇతర సుగంధ ద్రవ్యాలతో పాన్ను తయారు చేస్తారు. ఈ పాన్ను అమ్మవారికి సమర్పించుకోవడానికి భక్తులు సేకరించుకుంటారు. కవచం సర్వసిద్ధిదం పఠిత్వా పాఠయిత్వా చ నరో ముచ్యేత సంకటాత్. శృణుదేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదం పఠిత్వా పాఠయిత్వా చ నరో ముచ్యేత సంకటాత్. మాహూర్గఢ్ మీదున్న రేణుకా అమ్మవారి ఆలయం అత్యంత పురాతనమైనది. ఈ ఆలయం 3 శతాబ్దాల క్రితం నాటిదైనప్పటికీ కొన్ని యుగాల నుంచి ఈ మందిరం ఇక్కడున్నట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. దేశంలో ఉన్న శక్తి పీఠాలలో విశేషమైనదిగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రంలోనే సతీదేవికి చెందిన హృదయ భాగం పడి అమ్మవారు వెలిశారని పురాణాల ద్వారా తెలుస్తోంది. భక్తులు అనంతరం అమ్మవారి దర్శనం కోసం వరుసలో నిలబడతారు. పాన్ ప్రసాదాన్ని సేకరించుకున్న భక్తులు అనంతరం రేణుకా అమ్మవారి దర్శనం కోసం వరుసలో నిలబడతారు. తన తండ్రి జమదగ్ని మాటను శిరసావహించిన పరశురాముడు ఇక్కడ రేణుకా అమ్మవారి శిరస్సును ఖండించగా ఆ శిరస్సు ఈ క్షేత్రంలో పడిందని చెబుతారు. అమ్మవారి దర్శనం కోసం వరుసలో నిలబడిన భక్తులు ఏకాగ్ర చిత్తంతో రేణుకా అమ్మవారి దర్శనం కోసం గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. అమ్మవారి గర్భాలయానికి ముందు భాగంలో శిలారూపంలో ఉన్న పరశురాముడు దర్శనమిస్తాడు. దీనికి సమీపంలో పరశురాముని జోలా కనిపిస్తుంది. ఇక్కడ భక్తులు ముడుపులు కట్టుకుంటారు.
వాటిని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. ఇక్కడ ఈ క్షేత్రం శక్తిపీఠంగా వెలవడానికి ఓ పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. దక్షుడు దక్ష యజ్ఞాన్ని తలపెట్టి తన కూతురైన పార్వతిని ఆ యజ్ఞానికి ఆహ్వానించలేదట. అయినప్పటికీ పుట్టింటి మీద మమకారం వల్ల పార్వతీదేవి దక్ష యజ్ఞానికి వెళ్లి తండ్రి చేత అవమానానికి గురైందట. ఈ విషయం భరించలేని పార్వతి యోగాగ్నిలో పడి ఆహుతయిందట. ఈ విషయం తెలుసుకున్న పరమశివుడు అగ్రహోద్రగుడై నృత్యం చేయగా ఆయన కేశం నుంచి వీరభద్రుడు పుట్టి ఆ దక్ష యజ్ఞాన్ని నాశనం చేశాడట. అంత పరమశివుడు పార్వతి శవాన్ని భుజంపై ఉంచుకుని నృత్యం చేస్తుండగా లోక కళ్యాణార్థం శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో అమ్మవారి శరీర భాగాన్ని ముక్కలుగా చేశాడట. అమ్మవారి శరీరం 18 ముక్కలుగా 18 క్షేత్రాలలో పడి శక్తిపీఠాలుగా మారాయని పురాణాల ద్వారా అవగతమవుతోంది. అలా అమ్మవారి హృదయ భాగం పడిన చోటునే శక్తిమాత రేణుకాదేవి వెలిసినట్లు చెబుతారు. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు రేణుకా అమ్మవారి దివ్య మంగళ శిలారూపాన్ని దర్శించి అలౌకికమైన ఆనందానికి గురవుతారు. గర్భాలయమంతా రేణుకా అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగుతూ అదో శక్తి లోకాన్ని తలపిస్తుంది. ఓ ప్రక్క గర్భాలయమంతా అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగుతూ ఉంటే, మరో ప్రక్క అమ్మవారిపై అచంచలమైన భక్తి విశ్వాసాలతో భక్తులు ఊగిపోతూ తన్మయత్వానికి లోనవుతూ అమ్మవారిని మనసా వాచా కొలుస్తారు. అమ్మ మీద భక్తి విశ్వాసాలు ఉంచి, తల్లి జగజ్జనని మా పూజలందుకుని మమ్మల్ని మా పిల్లల్ని చల్లగా చూడు తల్లి అంటూ ప్రణమిల్లుతారు. ऐसे 3.5 शक्तिपीठ महाराष्ट्र में प्रसिद्ध है. उसमें से सबसे महत्वपूर्ण प्रसिद्ध शक्तिपीठ रेणुका माता ये है. माता बोलने के बाद वो भक्तों के प्रति बहुत कृपालु है. निशंक भाव से जो महोर गढ़ाता है और भक्तों के दिल में जो मनीषा रहती है उसे वो पूर्ण करती है. उसके लिए उसे रेणुका माता कहते हैं. గర్భాలయంలో అమ్మవారి మొండెం భాగం మాత్రమే దర్శనమిస్తుంది. ఆ కారణంగానే ఇది పరశురాముని తల్లి అయిన రేణుకామాత మొండెం భాగంగా భక్తులు విశ్వసిస్తారు. అంబా శాంభవి చంద్రమౌళిరబలా అపర్ణా ఉమా పార్వతీ కాళీ హైమవతి శివా త్రినయనీ కాత్యాయని భైరవీ సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీ ప్రదా చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ. గర్భాలయంలో రేణుకా అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీదేవతల ఆలయాలను సందర్శించి తరిస్తారు. అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారిని జమదగ్ని మహర్షిని భక్తితో సేవించుకుంటారు. ఆయా మందిరాలకు సమీపంలో తుల్జాభవానీ మందిరం ఒకటి దర్శనమిస్తుంది. శక్తి స్వరూపిణి అయిన తుల్జాభవానీ తనను దర్శించుకోవడానికి వచ్చే భక్తుల యొక్క ఈతి బాధలను విముక్తి చేస్తుందని భక్తుల నమ్మిక. ఆ కారణంగానే భక్తులు అమ్మవారిని మనసా వాచా కొలుస్తారు.
తుల్జాభవాని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని పరశురాముని మందిరానికి బయలుదేరుతారు. ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతున్న ఈ మందిరంలో పరశురాముల వారు శిలారూపంలో దర్శనమిస్తారు. భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలో విష్ణుకవి మఠానికి చేరుకుంటారు. రేణుకా అమ్మవారు ఇక్కడే విష్ణుదాసు అనే భక్తుణ్ణి అనుగ్రహించి సాక్షాత్కారాన్నిచ్చిందని చెబుతారు. అనంతరం కొండ కింద భాగంలో ఉన్న విష్ణుకవి మఠానికి చేరుకుంటారు. దట్టమైన అటవీ ప్రాంతాల ప్రకృతి అందాల నడుమ అలరారుతున్న ఈ మఠం విష్ణుదాసు అనే రేణుకా అమ్మవారి భక్తునికి సంబంధించిందిగా చెబుతారు. అమ్మవారి మీద అపారమైన భక్తి శ్రద్ధలు కలిగిన విష్ణుదాసుకి రేణుకా అమ్మవారు ఇక్కడే తన దర్శన భాగ్యాన్ని కలిగించిందని చెబుతారు. విశాలమైన ప్రాంగణంలో ప్రశాంతంగా అలరారుతున్న ఈ మఠంలో అమ్మవారి తైలవన్న చిత్రంతో పాటు విష్ణుదాసు అతని సోదరుడు భార్గవానంద స్వాముల సమాధులు భక్తులకు దర్శనమిస్తాయి. అలాగే ఇక్కడే అమ్మవారు విష్ణుదాసుకి లీలగా కనిపించడం వల్ల ఆ ఆకారాన్ని విష్ణుదాసు చిత్రంగా మలిచాడని, ఆ చిత్రాన్ని పూర్వం నుంచి భక్తులు రేణుకా అమ్మవారి ప్రతిరూపంగా పూజిస్తున్నారు. ఆయా ఆలయాలను దర్శించుకున్న భక్తులు అనంతరం కొండకింది భాగంలో ఉన్న కోరిభూమి క్షేత్రానికి చేరుకుంటారు. రేణుకామాత ఇక్కడే అగ్నిప్రవేశం చేసిందని చెబుతారు. ఆ విశేషాలేంటో పరిశీలించండి. విష్ణుకవి మఠాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలో దట్టమైన అడవిలో ఉన్న కోరీభూమికి చేరుకుంటారు. ఈ కోరీభూమి ప్రాంతంలోని రేణుకా అమ్మవారు అగ్నిప్రవేశం చేశారని చెబుతారు. ఆ కారణంగానే ఇప్పటికీ ఇక్కడ ఈ క్షేత్రంలోని మట్టి విభూతి వాసన వస్తుందని భక్తులు చెబుతారు. భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలో ఉన్న దత్త మందిరాన్ని, అనసూయ అమ్మవారి మందిరాలను దర్శించి భక్తితో సేవిస్తారు. కోరీ భూమిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని దత్తాత్రేయ శిఖరానికి చేరుకుని ఆ శిఖరం మీదున్న దత్తాత్రేయుని మందిరాన్ని, దత్తాత్రేయుణ్ణి భక్తితో పూజిస్తారు. అతి పురాతనమైన ఈ ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని అనసూయామాత, అత్రి మహామునుల మందిరాలను కూడా భక్తితో దర్శించుకుంటారు. మాహూర్లో ఉన్న రేణుకా అమ్మవారి ఆలయంలో అమ్మవారికి రోజూ చేసే విశేషార్చనలు నయనానందకరం. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయా పూజాది కార్యాలను చేసి తరిస్తారు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే నమోస్తుతే. మాహూర్గడ్డ మీదున్న రేణుకా అమ్మవారి దర్శనం సర్వపాపహరణం, సకల శుభాలకు సంకేతం. అమ్మవారి ఆశీస్సులున్న వారికే ఆ మహద్భాగ్యం కలుగుతుందని చెబుతారు. తల్లి రేణుకామాత రక్షించు తల్లి అనగానే వచ్చి భక్తుల అభీష్టాలను నెరవేర్చే తల్లి రేణుకామాత. శక్తి స్వరూపంగా జగజ్జననిగా విరాజిల్లుతోన్న
మాహూర్లోని రేణుకామాత కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ